ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఒక విశ్వ థియేటర్, ఏ కాస్మిక్ థియేటర్, ఆధునిక నాటక రంగ మూలాలు గ్రీసులో ఉన్నాయి. క్రీస్తు పూర్వం 534 సంవత్సరంలో గ్రీసులోని అట్టికాకు చెందిన థెస్పిస్ అనే వ్యక్తి గ్రీస్ దేవత అయిన డయోనిసస్కు 50 మంది పురుషులతో ఒక బృందగానం చేశాడు. ఈ థెస్పిస్ ఆ పాటలోని ఒక్కొక్క పంక్తికి ఒక కథనాన్ని జోడించి నాటకీయ ఘట్టాలను ప్రదర్శించాడు. అతడు ఎంతో ప్రతిభాశీలుడు. అతని పేరున ఇప్పటికీ నటులను థెస్పియన్లు అని పిలుస్తారు. ఆనాటి దినాల్లో గ్రీకు నటులు పెద్ద పెద్ద ముసుగులను ధరించి అభినయించేవారు. ప్రాచీన గ్రీకు ప్రేక్షకులు నటుల పట్ల తమ ప్రశంసను చూపించటానికి కాళ్లతో నేలను తట్టేవారు. ప్రియులారా, ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, విశ్వంలోని అతిపెద్ద నాటక రంగం ఈ భూమియే. అందులోని నటీనటులందరూ మానవాళియే. మనము ప్రపంచానికి ఒక వేడుకగా ఉన్నాము అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో తెలియచేస్తాడు. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. దేవుని కుమారులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సాతాను కూడా వారితో కలిసి వచ్చాడు. వచ్చిన సాతానును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని యెహోవా వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ఉత్తరం ఇచ్చెను. అప్పుడు దేవుడు సాతాను ఎదుట యోబు ప్రస్తావనను తీసుకొచ్చాడు. అంతే, ఆ సమావేశం తరువాత మంచి చెడులకు మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధాన్ని యోబు గ్రంథంలో మనం చూస్తాం. నిజానికి ఆ సమావేశాన్ని గురించి యోబుకు ఏమాత్రమూ తెలియదు. కానీ ఆ సమావేశం తర్వాత యోబు తన ఆస్తులను పోగొట్టుకున్నాడు, తన సంతానాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకొని పెంట మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఇదంతా జగన్నాటక సూత్రధారి అయిన దేవుని అనుమతితోనే జరిగింది. ప్రియులారా, ఈరోజు కూడా మనందరి జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన, ప్రతి నష్టము, ప్రతి కీడు, ప్రతి అవమానము, ప్రతి తిరస్కారము దేవుని సంకల్పములోని భాగమే. దేవునికి తెలియకుండా ఏది జరగదు. మంచి చెడుల మధ్య జరుగుతున్న ఈ పోరాటములో మనందరికీ కొన్ని కష్టాలు అనుమతించబడతాయి. ఈ కష్టాలలో మన యొక్క ప్రవర్తనను దేవదూతలు చూస్తారు, పరలోక వాసులందరూ చూస్తూ ఉంటారు. మనం చెడును స్వాగతించకుండా మంచి కొరకు నిలబడినప్పుడు ఆ పరలోక వాసులే మన నిర్ణయాలను, మన జీవితాలను చూసి కరతాళ ధ్వనులు చేస్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీకు జరుగుతున్న కష్టాలు నష్టాలను బట్టి కృంగిపోకు. అవన్నీ దేవుని కనుసన్నలలోనే జరుగుతున్నాయనే విషయాన్ని ఈ సందేశము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఇలా అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని. గనుక పరలోకవాసులు, దేవదూతలు, సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధుల ఆత్మలు చూచుచుండగా మంచి చెడుల మధ్య జరిగే ఈ పోరాటంలో మనము మంచినే అనుసరించి నడుద్దాం. మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. పాపం వైపుకు కాక పరిశుద్ధత వైపు నిలవబడి ప్రభు కొరకై మన జీవితాలను సమర్పించుకుందాం. తప్పకుండా మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మన నిజాయితీని బట్టి మనుష్యులు మనలను మెచ్చుకొనకపోయినా దేవుడు మనలను మెచ్చుకొని యోబును రెండింతలుగా ఆశీర్వదించినట్లు మనల్ని కూడా రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేమందరము ఒక విశ్వ థియేటర్లో ఉన్నాము. మాకు జరిగే ప్రతి సంఘటన నీ అనుమతితోనే జరుగుతోంది. గనుక మా జీవితంలో మాకు ఎదురయ్యే సమస్యల మధ్య మేము మా భక్తిని, పరిశుద్ధతను కాపాడుకొని నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.